నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా? నీ మేలులు వివరింపగలనా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా? ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా? శోధనలే నన్ను వెన్నంటి ఉన్నా, బహుశ్రమలతో నేను సతమతమవుతున్నా. శోధనలే నన్ను వెన్నంటి ఉన్నా, బహుశ్రమలతో నేను సతమతమవుతున్నా. నన్ను ధైర్యపరచి నడిపించినావే, నా హృదయ వేదన తొలగించినావే. నన్ను ధైర్యపరచి నడిపించినావే, నా హృదయ వేదన తొలగించినావే. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా? ఊహించలేని కార్యాలు ఎన్నో, లెక్కించలేని పర్యాయములలో. ఊహించలేని కార్యాలు ఎన్నో, లెక్కించలేని పర్యాయములలో. నా జీవితంలో జరిగించినావే, నీ కృపతో నిత్యము దీవించినావే. నా జీవితంలో జరిగించినావే, నీ కృపతో నిత్యము దీవించినావే. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా? మంచిది. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ స్వరూపి దయగల మా ప్రభువా, మీకు వందనాలనైనా. నన్ను మమ్ములను రక్షించటానికి పరలోకంలో ఉన్న యేసు ప్రభు వారిని లోకానికి పంపించి, ఆయన ద్వారా మాకు రక్షణను అనుగ్రహించి, ఈ రక్షణ సువార్తను లోకానికి చాటి చెప్పమని బాధ్యతనిచ్చి ప్రభు, ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చేత మా జీవితాలను నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈరోజు మా ప్రియులు ఎదుగునైనా సోదరి కీర్తన గారి యొక్క గృహంలో
జీవితంలో మీరు చేసినటువంటి మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నైనా స్తుతుల యందును వాక్య పరిచర్య యందును మొదటి వర్తమానం సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించారు. మరి కొంతసేపునైనా నీ పవిత్రమైన మాటలు మేము ధ్యానం చేసుకుంటుండగా మాకు తోడుగా ఉండమని నైనా మాకును కుటుంబానికి ఈ మైక్ ద్వారా ఎంతమంది మరి బిడ్డలు వింటున్నారో వారికి మేలుగాను మేలుకొలుపుగాను దీవెనకరంగాను ఉన్నట్లు మీ ఆత్మకార్యములు జరిగించుకుని యేసు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి ఈ కుటుంబంలో చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము ఈరోజు చక్కగా ఇక్కడ కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడే వారి పట్ల కృప చూపించిన దేవుడు మన పట్ల కూడా ఆయన కృప చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది మన దగ్గరికి రావటానికి దేవుడు ఆయా రీతులుగా ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నాడు అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే కోట్ల మంది ప్రజలున్న ఈ లోకంలో, కోటీశ్వరులు ఉన్న ఈ లోకంలో, గొప్పవారు ఉన్నటువంటి ఈ లోకంలో ప్రియులరా, మరి దీనులుగా ఎన్నిక లేని వారిగా బ్రతుకుతున్న మన మధ్యకు దేవుడు తన యొక్క వాక్యాన్ని పంపించడం అనేది అది ఎంతో గొప్ప కృప అని మనం గుర్తిరగాలి. ఆనాటి దినాల్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా మేధావులు, పండితులు, గొప్పవారు అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా వచ్చిన నాటి దినాల్లో అనేక మంది ఉన్న వాక్యం అనేది ఎవరి దగ్గరకు వచ్చిందని చూసాము. ఏమండి, యోహాను గారి దగ్గరికి వచ్చిందట. ఎంతో గొప్ప గొప్పవారు ఉన్నారు, మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు, దేశాధినేతలు ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళలేదట. ఒక సామాన్యుడిగా, ఒక యాజక కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యుడిగా బ్రతుకుతున్న బాప్తిస్మిచ్చి గారి యోహాను గారి దగ్గరికి దేవుని వాక్యం వచ్చినట్లుగా మనం లేఖనాల్లో ఇంతకుముందు చూసాం. అలాగే ప్రియులరా, ఈరోజు మన దగ్గరికి కూడా దేవుని యొక్క వాక్యం వచ్చింది అంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. అందుకే ఈరోజు ప్రియులరా, ఈ క్రిస్మస్ సీజన్లో లేక దినాలలో మనము ఉంటున్నాము. ఇప్పటి వరకు మనము గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్వార్థ పరిచర్యలో అనేకమైనటువంటి క్రిస్మస్ మెసేజెస్ మనం విన్నాం. ఆయా సేవకుల ద్వారా, అలాగే నేను చెప్పినప్పుడు అనేకమైనటువంటి మెసేజెస్ మనం వింటూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రియులరా, ఒక ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు ఈ క్రిస్మస్ దినాల్లో మరి దేవుని యొక్క మాటలు మనము క్రిస్మస్ మెసేజ్నే మనం విందాం. ఈరోజు ఈ పాఠానికి ఒక చిన్న టైటిల్ పెట్టుకుందాం. రక్షకులకే రక్షకుడు అని చిన్న టైటిల్ పెట్టుకుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. రక్షకుడు అనగానే ప్రియులరా, రక్షించేవాడు, కాపాడేవాడు అని అర్థం. ఎవరిని రక్షించాలి, ఎవరిని కాపాడాలి, అసలు రక్షణ అనేది ఎవరికి అవసరం, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి మనకి. ప్రియులరా, ప్రమాదములో ఉన్న వారిని కాపాడండి, లేకపోతే కాపాడండి కాపాడండి అని ఎవరంటారు? ప్రమాదంలో ఉన్నవారు, అంతే కదా ప్రియులరా. రక్షించండి రక్షించండి అని ఎవరు పిలుస్తారు అంటే ఆపదలో ఉన్నవారు, ప్రమాదంలో ఉన్నవారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ సమాజంలో మరి ప్రమాదములో ఉన్నవారు, ఆపదల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్నవారిని రక్షించటానికి ఈ సమాజంలో కూడా కొంతమంది రక్షకులు ఉన్నారు, పుట్టారు. వారి చరిత్ర కూడా మనకు తెలుసు, పాఠ్యపుస్తకాల ద్వారా కూడా మనం చదువుకుంటున్నాం. జాగ్రత్తగా మనం కొద్ది నిమిషాలు విందాం. ఎందుకంటే ప్రియులారా, మనము విశ్వసిస్తున్నటువంటి రక్షకుని గురించిన గొప్పతనం మనకు తెలియకపోతే మన జీవితంలో ఆ రక్షకుని ఈ లోకానికి మనం కనపరుచుకోలేము. మొదటి వర్తమానంలో చెప్పబడిన రీతిగా మనమే ఈ లోకానికి వెలుగుగా, నక్షత్రంలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంటే ప్రియులారా, ఆ రక్షకుడి యొక్క విలువ, ఆ రక్షకుడు ఎందుకు వచ్చాడో, ఎవరి కొరకు వచ్చాడో, ఆ రక్షకుని యొక్క విలువేంటో మనం తెలుసుకోకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే ప్రియులారా, ఆ రక్షకుని గురించి మనం తెలుసుకోవడం ముందుగా లోకములో, ఈ సమాజంలో అనేక మంది రక్షకులు వచ్చినట్లుగా మనకి చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యాలు. అంటే ఎవరికి రక్షకుడు అవసరం? ప్రమాదంలో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి,
రక్షకుడు అవసరం కదా. అలా అయితే ప్రియులరా, ఈ సమాజంలో కూడా మనకి చాలా మరి ఈ లోకంలో కొన్ని దేశాలు మనకు కనబడుతున్నాయి. ఏమంటే ఈ దేశాల్లో మన చరిత్ర చదువుకుంటే కనుక మన మన ఆసియా ఖండం, మన పక్కన ఉన్నటువంటి ఆఫ్రికా ఖండం, మరొక ఖండం ఉందిగా. ఆ ఆఫ్రికా ఖండంలో ఏమండి నల్లజాతి ప్రజలను బానిస బ్రతుకుల నుంచి విడిపించడానికి ఒక ఆయన పుట్టాడు. ఎవరండి ఆయన? నెల్సన్ మండేలా. ఆయన గురించి కోకొల్లలుగా ఈ ప్రపంచం చెప్పుకుంది. కారణం ఏంటంటే తెల్ల జాతీయులు నల్ల జాతీయులను ఎంతో ఇబ్బంది పెట్టి, వర్ణ వివక్షత చూపి, శ్రమల పాలు చేసి, ఇష్టానుసారంగా వారు పరిపాలన చేస్తూ ఉంటుంటే, వారికంటూ స్వతంత్రం లేకపోతూ ఉండంటే, ఎన్నో ఇబ్బందులు కష్టాల గుండా వాళ్ళు వెళుతున్నప్పుడు, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా వారి బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వారిని కాపాడటానికి ఇదిగో ఒక వ్యక్తి అక్కడ పూనుకున్నాడు. తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన పేరు నెల్సన్ మండేలా అని మనం చదువుకుంటున్నాం పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యాలు. చైనా దేశంలో కూడా అప్పటి వరకు కూడా కొంతమంది వారి పూర్వీకులు ఇతర దేశాల వారు వారిని పరిపాలించారు. మంగోలియన్స్ ఎక్కువగా వారికి దాడులు చేయటం, వాళ్ళని ఆక్రమించడం ఎక్కువగా జరుగుతుంది. ఆ మంగోలియన్ల దాడుల నుంచి కాపాడుకోవటానికే దేశం చుట్టూ ఒక గోడ కట్టేసుకున్నారు. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని మన పేరు విన్నాక ప్రపంచ వింతలలో ఒక వింత. ఆ గోడ కట్టడం వెనక ఉన్న ఆంతర్యం కూడా అదేనంట. అంటే ఆ శత్రువుల బారి నుండి కాపాడుకోవటానికి ఎన్నో శ్రమలు, కష్టాలు. పూర్వకాలం ముందు మరి యుద్ధాలు అంటే మరి ఎంతో భయంకరంగా ఉండేవి. సామ్రాజ్య కాంక్షతో వారు పెట్టరేగిపోతూ భయంకరంగా యుద్ధాలు చేసి మరి పీడిత ప్రజలను, లేకపోతే మరి బలహీనమైనటువంటి ప్రజలను వారు దోచుకోవటం ఏమండి ఎంతో దారుణంగా జరిగేది. అలాగే ఆ చైనా దేశాన్ని, ఆ చైనా ప్రజలు కూడా అట్లాగే అల్లాడిపోతున్న టైంలో మావో జెడాంగ్ అనేటువంటి వ్యక్తి నాయకత్వంలో వారికి కూడా ఏమండి స్వాతంత్రం తీసుకురావటం, ఎన్నో శ్రమలు, కష్టాల నుంచి వారిని విడుదల చేయటం అనేది జరుగుతుంది. అతన్ని వారు ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మహాపురుషుడిగా ఎప్పటికీ వారు కొలుస్తూ ఉంటారు. ఎక్కడ? చైనా దేశం. అలాగే మన పక్కనే ఉంది మయన్మార్, బర్మా. ఆంగ్ సాన్ సూకీ అనేటువంటి ఆమె కూడా మరి వారి పౌరుల కోసం ఎంతో కష్టపడి మరి ఆ యొక్క స్వతంత్రం తీసుకురావటంలో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మన భారతదేశం గురించి మనం చెప్పగల ఎంతోమంది మరి స్వతంత్ర సమరయోధులు బానిస బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి మనందరినీ కూడా రక్షించడం కొరకు, బ్రిటిష్ వారి చేతుల నుంచి కాపాడటం కొరకు వారందరూ కూడా రక్షకులుగా ముందుకొచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సమానత్వం లేకపోతే ఆ సమానత్వాన్ని తీసుకురావటం కొరకు ప్రయాసపడి ఏమండి ఉన్నతమైనటువంటి వర్గాల వారితో పాటు బడుగు బలహీన వర్గాలు కూడా సమానమైనటువంటి హక్కులు మరి అనుభవించాలి, సమానత్వం కావాలి వీళ్ళకి కూడా. ఎందుకంటే అప్పట్లో అంటరానితనం అనేది ఆనాడే కాదు, ఈనాడు కూడా కనబడుతుంది అనుకోండి. మరి అలాంటి వారిని పైకి తీసుకురావాలని చెప్పి బడుగు బలహీన వర్గాల వారి కొరకు ఏమండి మరి తన యొక్క అహోరాత్రులు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రియులరా, ఈ సమాజంలో, ఈ లోకంలో ఆయా జాతి ప్రజలను కష్టాల నుండి, కన్నీళ్ల నుండి విడిపించడానికి, రక్షించడానికి వచ్చిన రక్షకులు అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే బైబిల్ చరిత్రలో కూడా మనం చూడగలిగితే ప్రియులరా, మరి బైబిల్ చరిత్రలో ఇస్రాయేలీలు నేడు ఇస్రాయేల్ అనేటువంటి దేశం మనకు కనబడుతుందిగా. బైబిల్ చారిత్రక పుస్తకం అని చెప్పటానికి నేడున్నటువంటి మరి ఆ ఇజ్రాయేల్ దేశమే ఒక పెద్ద సూచన, ఒక రుజువు. ఆ ఇశ్రాయేలీయులు పూర్వీకులు, నేడున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల యొక్క పూర్వీకులైనటువంటి వారు ఒకప్పుడు వారు ఈజిప్ట్ దేశంలో వారు బానిసలుగా బ్రతికారు. 70 మందితో వారి పితరుడైనటువంటి యాకోబు గారు ప్రయాణమే వెళ్ళి భయంకరమైనటువంటి కరువు టైంలో ఈజిప్ట్ అనేది చాలా మరి నాగరికత కలిగి ధనధాన్యాలతో తొలతూగుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఐగుప్తు అని పిలువబడింది ఆ దేశం, ఇప్పుడు ఈజిప్ట్ అని పిలువబడుతుంది. అప్పుడు యాకోబు గారు ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళారు 70 మంది. యోసేపు గారు అక్కడ పరిపాలనలోకి రావటం, అదంతా గొప్ప చరిత్ర మనకి. అప్పుడు వెళ్ళినటువంటి వారు అక్కడే స్థిరపడిపోయి కొన్ని లక్షల మంది అక్కడ అయిపోయారు. యోసేపుని ఎరిగినటువంటి ఫరో
పరిపాలనా కాలంలో వారు భయంకరమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు వారికి గురైపోయారు. అలా గురైపోయినప్పుడు ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు వారు గురయ్యారు అంటే, వాళ్ళు కట్టిన కట్టడాలు కూడా ఈరోజు ప్రపంచ వింతలుగా మనకి కనబడుతూ ఉన్నాయని బైబిల్ పండితులు చెప్తున్నారు. ప్రపంచ వింతలుగా ఫరోల యొక్క సమాధులు మనకు కనబడుతున్నాయి. అవి ఈజిప్టియన్స్ కట్టించారు అనుకుంటున్నాం, కానీ ఈజిప్టియన్స్ కాదు, ఈజిప్టులో బానిసలుగా బ్రతికినటువంటి ఇశ్రాయేలు ప్రజలే కట్టించారని చెప్పి బైబిల్ పండితులు, చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అలాంటి టైంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు వారి యొక్క మొరను విని వారి కొరకు రక్షకుని పంపించినట్లుగా మనకు కనబడుతుంది. నిర్గమకాండము ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం మనం చూడగలిగినప్పుడు, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర ఎక్కడికి చేరింది? దేవుని యొద్దకు చేరింది. ఆ విధంగా దేవుని యొద్దకు వారి యొక్క మొర్ర చేరగానే దేవుడు వారిని విడిపించటానికి, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక రక్షకుణ్ణి ఈ ఇశ్రాయేలు ప్రజల మధ్యకు పంపించాడు. ఎవరా రక్షకుడు చెప్పండి? మనందరికీ మరి సుపరిచితమైనటువంటి భక్తుడు ఆయన మోషే గారి పిల్లరా. మరి అలాంటి మోషే గారి యొక్క రక్షణలో, నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. అంటే ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి ఆ రోజు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు అంటే మోషే. అంటే రక్షకులు పుట్టారంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చరిత్రలో పుట్టారు అని చెప్తుంది. ఒక మాట చూపిస్తాను మీకు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 27 చదువుదాం. 27వ వచనం చూద్దాం ప్రియులరా. అందుచేత నేను వారికి, నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్రపెట్టిరి. ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించటానికి వారికి రక్షకులను, రక్షకుడు కాదు. అంటే అనేక మందిని దేవుడు ఆయా తరాలలో ఆయా ప్రజలను కాపాడటానికి, విడిపించడానికి పంపించాడా అంటే పంపించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య కనబడుతున్నటువంటి సత్యం ఏంటంటే, మోషే గారిని ఒక రక్షకుడిగా పంపించాడు. మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత వారిని నడిపించడానికి యెహోషువ గారి నాయకత్వంలో కనాను దేశంలో వారందరూ చక్కగా ఆ భూభాగాన్ని పంచుకుని ఇల్లు కట్టుకుని బాగా బ్రతికారు. అలా బాగా బ్రతికిన తర్వాత కొద్ది కాలానికి మరలా వారు దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోయి ఇష్టానుసారంగా బ్రతికారు. అప్పుడు దేవుడు వారికి న్యాయము తీరుస్తూ ఒక సక్రమమైన మార్గంలో నడిపించడం కొరకు, వారు ఎప్పుడైతే దుర్మార్గంగా బ్రతకడం మొదలుపెట్టారో శత్రువులు వారిని ఆక్రమించడం జరిగింది. శత్రువుల చేతుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా బానిస బ్రతులోకి వెళ్ళిపోయారు. ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. వచ్చి కనాను దేశంలోకి వచ్చిన తర్వాత కూడా వారు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారంటే శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు దేవుడు వారి కొరకు మరలా రక్షకులను పంపించాడు. అదే న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం. త్వరగా న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. ఎవరట ఈయన? ఒత్నియేలు. ఎవరైనా? కనజు యొక్క కుమారుడగు కాలేబు గారు. అంటే ఇశ్రాయేలు ప్రజలలో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రయాణం చేసి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం చేసినటువంటి వారిలో ముఖ్యంగా ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్న వారిలో ఇద్దరు. అందులో యెహోషువ గారు ఒకరు, రెండో ఆయన కాలేబు గారు.
ఏమండి, ఈ కాలేబు గారి యొక్క సంతతుల్లో నుంచి వచ్చినటువంటి ఈయన పేరు ఎవరు అంటే ఒత్నియేలు. ఈ ఒత్నియేలు గారు ఏమండి అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద అరంనహరాయిం యొక్క రాజైన కూషానిశ్రితాయము అనేటువంటి ఆయనకి అమ్మివేయబడ్డారట వీళ్ళందరూ కూడా. అలాంటప్పుడు అతని చేతుల నుండి రక్షించటానికి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు ఒక రక్షకుణ్ణి పంపించాడు. ఒక రక్షకుణ్ణి పంపించాడు. అతని పేరేం పేరు? ఒత్నియేలు అనే మాట కనపడుతుంది. ఏమండి, ఇక మనం చూడగలిగితే గనక ఏమండి న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ప్రియులరా. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనము. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడి గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నెమ్మదిగా ఉన్నది. మిద్యానీయులనే వారు ఏమండి ఇశ్రాయేలు ప్రజలను ఏమండి ఇష్టానుసారంగా పరిపిలుస్తున్నప్పుడు, బానిసలుగా చేసుకుని బాధ పెడుతున్నప్పుడు ఆ మిద్యానీయుల చేతుల నుంచి కాపాడటానికి మరొక రక్షకుడు వచ్చాడు. అతని పేరెవరు? గిద్యోను. ఏమండి, ఇలా న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుకుంటూ వెళ్తుంటే ఇంచుమించుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనకి 13 న్యాయాధిపతులు కనబడుతూ ఉంటారు. ప్రారంభవాడు ఒత్నియేలు. ఏమండి, అక్కడి నుంచి మరలా వారు ఇష్టానుసారంగా బ్రతికి మరలా శ్రమల పాలైతే వారు అమ్మోనీయులు వచ్చి వారిని ఆక్రమిస్తే అమ్మోనీయుల చేతుల నుంచి కాపాడటానికి యొప్తా అనేటువంటి ఒక రక్షకుణ్ణి దేవుడు పంపించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ఎవరని చెబుతున్నాను నేను? దేవుడు ఎవరని చెప్తున్నాడు? రక్షకులు వీళ్ళంతా. ఆయా ప్రజలను ఆయా బానిస బ్రతుకుల నుంచి కాపాడటానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి రక్షకులు. వాళ్ళు కాపాడి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి శాంతిని ఆ కొద్ది కాలము పాటు వారిని పరిపాలించినటువంటి నాయకులు రక్షకులుగా మనకి కనబడుతున్నారు. అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి పాఠం పేరేంటని చూస్తాం. చెప్పండి, ఏం పెట్టుకున్నాం పేరు? రక్షకులకే రక్షకుడు. ఇది మనం టైటిల్ కదా. ఇప్పుడు చూద్దాం. ఏమండి, ఇలాంటి రక్షకులు మనకి ఈ లోకంలో కనబడుతున్నారు. ప్రతి దేశంలో కనబడుతున్నారు, ప్రతి ప్రాంతంలో కనబడుతున్నారు, ప్రతి ఖండంలో మనకి కనబడుతున్నారు. వారందరూ గొప్ప గొప్పవారు, మహామేధావులు, మహనీయులు. వారు ప్రజల కొరకు వారి జీవితాలను త్యాగాలు చేసినటువంటి చరిత్ర వారి మధ్య ఉంది కాబట్టి వారిని అమరవీరులు అని మనము కొలుస్తూ వారి పుట్టినరోజుల్ని పండగలుగా చేసుకుంటూ చక్కగా ఆనందపడుతూ ఉన్నాం. అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి రక్షకుడు గురించి ఏంటి, ఇప్పటి వరకు మనం ఆలోచించినటువంటి రక్షకులు ఒక పక్కన, ఇప్పుడు మన ఆలోచన చేయబోయేటువంటి మరొక రక్షకుడు గురించి మరొక్కసారి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి వాక్యం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ మాటలో ఏం కనపడుతుంది? ఈ మాట ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెబుతున్నారు ఈ మాట? గాబ్రియేలు దేవదూత అక్కడ ఆ ప్రాంతములో, కనాను ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నటువంటి మాట. అవునా కదా? అవును. ఏమని మాట్లాడుతున్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమండి, ఎవరి కొరకు? మీ కొరకు అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? దేవదూత చెప్తుంది. ఏమండి, మీ కొరకు అనే మాట కేవలం ఇశ్రాయేలుకేనా? అక్కడున్న గొర్రెల కాపరులకేనా? ఏమండి, ఈ యొక్క వచనాన్ని తీసుకుని కొంతమంది అజ్ఞానులైన మత ఉన్మాదంతో ఉన్నవారు ఏమండి వక్ర భాషలు చెబుతూ బైబిల్ మీద నోరు పారేసుకుంటున్న వారు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు. అయితే ఆలోచన చేద్దాం. ఈయన మీ కొరకు, ఈయన వచ్చింది ఎవరు అంటున్నాడు? మీ కొరకు. మీ కొరకు. ఏమండి, ఎవరికి రక్షకుడు? మీ అనే పదములో ఏమండి ఎంతమంది ఉన్నారు? పోన్లే, ఇంకా అర్థం కావటానికి కిందకు చదువుతాం. ఇంకా అర్థం కావటానికి 10వ వచనం చదువుదాం. అయితే ఆ దూత
భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, ఈ మీ కొరకు అనే పదములో ఎవరు కనపడుతున్నారు? ప్రజలందరూ కనపడుతున్నారు. ప్రజలందరూ కనపడుతున్నారు. ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము. అంటే ప్రజలందరి కొరకు రక్షకుడు. నెల్సన్ మండేలా గారు ఎవరి కొరకు రక్షకుడు? నల్ల జాతీయుల కొరకు. అంతేనా? మావో జడాంగ్ గారు ఎవరిని రక్షించాడు? చైనా దేశస్తులను రక్షించాడు. అవునంటారు కాదంటారు? ఏమంటే స్వతంత్ర సమరయోధులు ఎవరిని రక్షించారు? భారతీయులను రక్షించారు. యొప్తా ఎవరిని రక్షించాడు? ఇశ్రాయేలు ప్రజలను. ఎవరి చేతిలో నుంచి? అమ్మోనీయుల చేతిలో నుంచి. అవును కదా? ఏమండి, ఈ విధంగా మనం చూస్తే గనక ఇప్పుడు ప్రజలందరికీ రక్షకుడట. ఎవరి కొరకట ఇది? మన కొరకట. మనమంటే ఇదిగో ప్రజలందరూ అంటే ఎవరండి? మనం కాదా? మనమా కాదా? ప్రజలందరిలో మనం ఉన్నామా లేమా చెప్పండి. లేదా వేరే లోకంలో ఏమైనా ఉన్నామా? ఏమండి, ప్రజలందరిలో మనం ఉన్నాం కదా. అయితే మరి ఈ ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? మనం అంటే ఎక్కడున్నాం? మనం అంటే ఏమండి ఎక్కడున్నాం? అన్ని దేశాల్లోనూ ఉన్నారు, అన్ని ఖండాల్లోనూ ఉన్నారు. ఒక ఉత్తర ధ్రువం దక్షిణ మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో కాకోకుండా ఏమండి ఆరణ్యాల మీద మనిషి మనుగడకు యోగ్యమైన ప్రతి చోట కూడా ఎవరున్నారు? ప్రజలందరూ ఉన్నారు. ఈ ప్రజలందరికీ ఏం కావాలట? రక్షకుడు కావాలట. ఇండియా వారికా? నాట్ ఓన్లీ ఇండియన్స్. పాకిస్తాన్ వాళ్ళకా? నాట్ ఓన్లీ పాకిస్తాన్స్. ఏమండి, నాట్ ఓన్లీ అమెరికన్స్, నాట్ ఓన్లీ ఆస్ట్రేలియన్స్. ప్రజలందరికీ, అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో ఉన్న వారందరికీ ఏం కావాలట? రక్షణ కావాలట. అంటే రక్షణ కావాలి అంటున్నాడు. అంటే ఈ ప్రజలందరూ కూడా దేంట్లో ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ప్రమాదంలో ఉన్నారు. రక్షణ ఎవరికి ఇప్పుడు? ప్రమాదంలో ఉన్న వారికి. ఎవరిని కాపాడాలి? ఆపదలో ఉన్న వారిని కాపాడాలి. అంతే కదా. అందుకే ఇంతకు ముందు చరిత్ర చూపించాను. ఇశ్రాయేలు ప్రజలు ఆపదలో ఉన్నారు ఐగుప్తు దేశంలో. అవునా కదా? ఏమండి, ఆ విధంగా మనం ప్రతి జాతి గురించి మనం చూసుకుంటూ వస్తూ ఉంటుంటే మన ప్రపంచ చరిత్రను చూస్తే అనేకమైన రాజ్యాలు, అనేకమైన దేశాలు బానిస బ్రతుకుల్లో నుంచి స్వతంత్రం పొందినటువంటి దేశాలే. ఈవెన్ అమెరికా కూడా చాలా కాలం బానిస బ్రతుకు బ్రతికింది. అది అమెరికా కూడా స్వతంత్రం వచ్చింది. ఏమండి, జర్మనీ వారు, అలాగే పోర్చుగీస్ వారు, లేకపోతే స్పెయిన్ వారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రతి దేశం కూడా ఆయా సందర్భాలలో బానిసలు బ్రతికినటువంటి చరిత్ర మనకు చెబుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మరి ప్రజలందరూ కూడా అన్ని ఖండాల్లో ఉంటే వీళ్ళందరూ కూడా ప్రమాదంలో ఉన్నారంటే, ప్రమాదంలో ఉన్నారు కాబట్టే వారందరికీ రక్షకుడు అవసరమయ్యారు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ మహానుభావులందరూ కూడా ఈ శరీర సంబంధమైన ప్రమాదాల్లో ఉంటే వారిని విడిపించటానికి, వారిని రక్షించటానికి, వారికి సమానత్వం కలుగచేయటానికి, స్వాతంత్ర్యం ఇవ్వటానికి వారు వస్తే ఈ మహానుభావుడికి, లేక ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ రక్షకుడి గురించి మనం చూడగలిగితే కనుక ప్రజలందరికీ కూడా ఈయన అవసరత వచ్చింది. ఈ వార్త చెప్పింది పరలోకము నుండి వచ్చిన దేవదూత గాబ్రియేలు దేవదూత. ఈ వార్త చెప్పింది సాక్షాత్తు పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూత. మనుషులందరి కొరకు కూడా. ఇంతకీ ఏ ప్రమాదంలో ఉన్నారు? ఇంతకీ మనుషులందరూ కూడా ఏ బానిసత్వంలో ఉన్నారు అని మనం చూడగలిగితే, ఒక్కసారి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అసలు వచ్చినటువంటి రక్షకుడు గురించి ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఏమండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అంటే ఎంతమంది ప్రమాదంలో ఉన్నారు? అందరా కొందరా? అందరూ.
ప్రమాదంలో ఉన్నది అందరూ అంటే అందరూ. ఈరోజు ఈ ప్రమాదం గురించి ఈ లోకానికి తెలియట్లేదు ప్రియులరా. ఈ క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియకోకుండా పండగ చేసుకుంటున్న క్రైస్తవ సోదరులు ఉన్నారు. ఎందుకు వచ్చాడో తెలియకోకుండా ఆనందపడుతున్నారు. ఇక లోకానికి ఎలాగా తెలియదు అనుకోండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడటానికి వచ్చాడు. ఏ ప్రమాదంలో ఉన్నారు ఈ లోకం? భారతీయులైనా, చైనా వారైనా, ఆస్ట్రేలియా వారైనా, అమెరికా వారైనా, అగ్రరాజ్యాల్లో ఉన్నవారైనా, పేద దేశాల్లో ఉన్నవారైనా, ఏమండి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారైనా, సామాన్యుడైనప్పటికీ కూడా, డబ్బున్నవారైనా పేదవారైనా, అందరూ కూడా ఏమండి ప్రమాదంలో ఉన్నారట. ఈ ప్రమాదంలో ఉన్న వారిని తన ప్రజలు అన్నాడు. అక్కడ మాట చూడండి, అక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాలి, ఆయనే రక్షించను. ఏమండి ఎందుకీ ఏ ప్రమాదంలో ఉన్నారు? ఏ బానిసత్వంలో ఉన్నారు వీరు? ఏమండి యేసుప్రభు వారి గురించి ఆయన తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు. చూద్దాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వారు ఈ లోకానికి వచ్చాడు అనే మాట కనబడుతుంది. రక్షణ ఎవరికి అవసరం ఉంటుంది? పాపములో ఉన్నవారికి, ప్రమాదములో ఉన్నవారికి, మనుషులందరికీ కూడా. ఏమండి ఏ బానిసత్వం ఉంది? ఏ బానిసత్వం ఉంది? ఏ ప్రమాదం ఉంది అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఒక మాట బైబిల్లో మనకు కనబడుతుంది. జాగ్రత్తగా మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుకు యేసు ప్రభువారు, పాపము చేసే ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపము చేసే ప్రతి వాడు కూడా దేనికి దాసుడట? దేనికి బానిసట? పాపానికి బానిసట. మరి పాపానికి మందు ఎక్కడుంది? ఏ ప్రవక్త గారు కనిపెట్టారు? ఏ మేధావి గారు కనిపెట్టారు? ఏ మహానుభావుడు కనిపెట్టాడు? అందుకే ఈ పాపం అనేటువంటి ఈ భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించటానికి, రక్షించటానికి ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా చనిపోతే నువ్వు వెళ్ళే లోకం అగ్నిగుండమే తప్ప పరలోకము కానే కాదు. నీ ఆత్మను రక్షించటానికి, నిన్ను రక్షించటానికి, నీ ఆత్మ పాతాళానికి జారిపోకుండా కాపాడటం కొరకు పరలోకం నుండి దిగివచ్చిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకునైనా వచ్చావు అంటే, ఎందుకయ్యా ఆయన వచ్చాడు అంటే, తన ప్రజలను, అంటే 6 నెలల మీద బ్రతుకుతున్న వారందరూ ఎవరి ప్రజలు చెప్పండిర్రా? ఏమండి ఆయన మా దేవుడి కాదు, భారతీయులకు దేవుడు కాదు. ఒక ఆయన అంటున్నాడు, పెద్ద ఆయన. ఏమండి ఓ పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇండియాలో ఉన్న సిమ్ ఇండియాలోనే పనిచేస్తుంది, అమెరికాలో పనిచేయదు నెట్వర్క్. అమెరికాలో ఉన్న నెట్వర్క్ ఎక్కడ పనిచేయదు, కాబట్టి ఇక్కడ సిమ్ వేసుకుని అక్కడ మాట్లాడటానికి కుదరదు అని అంటూ, ఇక్కడ నువ్వు ఏదైనా భక్తి చేయాలంటే ఇక్కడున్న వాళ్ళకే నువ్వు భక్తి చేయాలి తప్ప ఇతర దేశంలో ఇస్రాయేల్లో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు సిమ్ అయితే ఇక్కడ కుదరదు అంటున్నాడు ఆయన, ఓ పెద్ద ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? దేశానికి ఒక దేవుడు ఉంటాడని, ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడని. కాబట్టి భారతదేశంలో ఉన్నవారందరూ కూడా మా మతానికి సంబంధించిన వారే ఉండాలనేటువంటి భావజాలంతో పెద్దవారు అనిపించుకున్న వారు కూడా మాట్లాడుతున్నారు. వాస్తవానికి మన భారతదేశం మతపరమైన దేశం మాత్రము కానే కాదు. మన భారతదేశంలో అనేక మతాల వారు చక్కగా కలిసిమెలిసి జీవించేటువంటి చక్కటి సంస్కృతి సాంప్రదాయం కలిగిన దేశం మన దేశం. అందుకే ఇది మతపరమైనది కాదు, ఇది లౌకిక రాజ్యం. మేధావులు, భారత రాజ్యాంగాన్ని రాయటానికి సహాయపడిన మేధావులు, పెద్దలందరూ ఆలోచన చేసి
ఆ రాజ్యాంగంలో చక్కగా వారు పొందుపరిచారు. ఇది సెక్యులర్ స్టేట్, ఇది లౌకిక రాజ్యం, మత ప్రమేయమే లేనటువంటి రాజ్యం. ఎన్నో విశ్వాసాలు ఈ భూమి మీద, ఈ భారత గడ్డల్లో కనబడుతున్నాయి. ఎవరికి వాళ్ళు చక్కగా వారి యొక్క మరి మనసుకు నచ్చినటువంటి విశ్వాసాన్ని వారు అవలంబించవచ్చని పెద్దలు ఆలోచన చేసి, స్టడీ చేసి, ఏమంటే దేశమంతా తిరిగి అన్ని జాతుల వారిని చూసి చక్కగా వారి రాజ్యాంగాన్ని తయారు చేసి ఇస్తే, ఈరోజు ఏమండి పెద్దలు అనిపించుకుంటున్న వారు దానిని, రాజ్యాంగాల్ని తులనాడి ఈరోజు భయపెడుతూ, ఇక్కడ ఎవరు ఉండాలట, కేవలము ఒక వర్గానికి సంబంధించిన వారు మాత్రమే ఇక్కడ ఉండాలి, మిగిలిన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి భయంకరంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు మనకి సోషల్ మీడియాలోనే కాదు, ఏమండి మరి మామూలు మీడియాలో కూడా మనకి కనబడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అంటే వీళ్ళ దృష్టిలో దేవుడు అంటే అందరికీ కాదా, అంటే ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడని వీళ్ళకి నమ్మకం అనమాట. ప్రియులరా, కానీ బైబిల్లో సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటున్నాడు, తన ప్రజలను, అంటే నా ప్రజలు మీరంతా, ఇండియాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆరిన్ నేల మీద ఏ ఖండంలో మీరున్నా, మీరంతా నా ప్రజలు, తన ప్రజలను వారి పాపముల నుండి. చూసారా, సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మీరంతా ఒకే తండ్రి బిడ్డలనైనా, మీరంతా నా పిల్లలు అని చెబుతున్న మహాపరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నమ్మి తీరాలంతే. ఇది బలవంతం కాదు, కుల మత వర్గ భేదాలు లేవునైనా మనుషులంతా ఒక్కటే అని చెబుతున్నాడు. ఎందుకు నీకు నచ్చట్లేదు? ఎందుకు మనకు నచ్చట్లేదు? ప్రియమైన దేవుని పిల్లరా, మీరు వేరు, మేము వేరు, మీ రక్తం వేరు, మా రక్తం వేరు, మీ జాతి వేరు, మా జాతి వేరు అంటే నమ్ముతావా? ప్రియులరా, ఇలాంటివన్నీ పెట్టింది అపవాది దయ్యం. ఈరోజు దేవుని పిల్లలను దేవునికి కాకోకుండా చేసి, ఈరోజు అనేకమైనటువంటి భావజాలాలు చొప్పించి, దేవుణ్ణి కనుమరుగు చేసి, దేవుడు కనపడుకోకుండా అనేకమైన దేవునికి ప్రతిగా అనేక మందిని ముందు పెట్టేసింది. అందుకే ఈరోజు ఏమండి సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి మనిషి రాలేకపోతున్నాడు. ఏమండి నిజమైన దేవుడు రక్షకుడు ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే, ఇదిగో పాపమనే బానిసత్వములో ఏమండి బ్రతుకుతున్నటువంటి వారందరినీ కాపాడటానికి వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ పాపం అనేది ఎంతమందికి ఉంది? ఏమండి, పాపం చెయ్యని మనిషి అంటూ భూమి మీద ఉన్నారా? ఎవరైనా చెప్పగలరా? నేను లేకోకుండా ఉండను, నేను పాపం చేయకోకుండా బ్రతికానని నేను ఎవరైనా చెప్పే దమ్ము ఎవరికైనా, సాహసం, ధైర్యం ఎవరికైనా ఉందా? నాకు లేదండి. మీకుందా? మీకు లేదా? కొన్ని స్టేజ్ మీద ఉన్నవారికి ఎవరికైనా ఉందా? ఏమండి, ఎవరికి ఉండదు. పోన్లేండి, మనం చిన్నోళ్ళమండి, ప్రెసిడెంట్ గారిని అడుగుదాం, ఆయన లేదండి అంటారా? ఆయన ఏమండి నేను ఏ పాపం చేయకుండా నేను బ్రతుకుతున్నాను అనగలరా? ఎమ్మెల్యే గారిని అడుగుదాం, అనగలరా? ఎంపీ గారిని అడుగుదాం, ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, దేశాధినేతలు ఎవరైనా ఈ భూమి మీద ఈ శరీర ఆకారముతో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసో తెలియకో ఏదో ఒక టైంలో ఏదో ఒక రీతిగా ప్రతి ఒక్కరూ కూడా పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నవారే. మరి ఈ లోకంలో తప్పు చేస్తే శిక్షించటానికి చట్టాలు ఉన్నాయి మనకి. కనిపించే నేరాలకు శిక్షించటానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కనిపించుకోకుండా చేసే నేరాలు ఎన్ని లేవు? ఈ చట్టాలకే కనపడుకోకుండా నేరాలు చేస్తున్నటువంటి వారు ఎంతమంది లేరు? దానికి మేధావి వర్గం పెట్టిన పేరేంటో తెలుసా? వైట్ కాలర్ క్రైమ్ అంట. ఏంటది? వైట్ కాలర్ క్రైమ్. పెద్ద పెద్దలు తెలియకోకుండా చేసేటువంటి నేరాలు. ఏమండి, బ్యాంకులో 10,000 రూపాయలు అప్పు తీసుకుని కట్టకపోతే ఆ 10,000 కట్టేంత వరకు కూడా ఈ పేదవాడిని పట్టుకుని ఏం చేస్తున్నారు? అవసరమైతే కోర్టుకు లాగుతున్నారు. అదే బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టొస్తే ఏముందా? రుణమాఫీ అంటున్నారు. చూసారా? పేదోడికి న్యాయం జరుగుతుందా? లేదు.
వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొడితే వాడికి రుణమాఫీ చేసామంటున్నారు. పేదవాడు బ్రతకటానికి ఒక 10,000 20,000 అప్పు తీసుకుని కట్టకపోతే ఏమంటున్నారు చెప్పండి పిల్లరా? మన ఇంటికి వచ్చి కరెంటు ఫీజులు పీకెత్తారు. మన బిల్లు ఎంత మహా అయితే చెప్పండి రా? మహా అయితే 200, 300, 500, 600 కదా. ఫ్యాక్టరీల్లో, పరిశ్రమల్లో ఏమండి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎగ్గొట్టేస్తానంటే వాళ్ళని మాత్రం ఏమీ అనట్లేదు. పాపం ప్రతి చోట కూడా, ప్రతి వారు, పెద్దవారేంటి చిన్నవారేంటి ఏమండి, పాపానికి బానిసలుగానే ఉన్నారు పిల్లలు, బానిసలుగానే ఉన్నారు. మొన్న ఒక వీడియో చూశాను. ఎక్కడో పక్కన మన భారతదేశం పక్కన ఉన్నటువంటి బర్మాలో, మయన్మార్లో హైందవ సోదరుల మీద అఘాయిత్యాలు హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి న్యూస్ చూసి మన దేశంలో ఉన్న పెద్దలు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మన హైదరాబాద్లో ఇదిగో అక్కడ గనక హైందవ సోదరుల మీద ఆగడాలు ఆగకపోతే ఎక్కడున్న హిందువుల్ని, క్రిస్టియన్లని చంపేస్తామన్నారు వీళ్ళు. అది వేరే దేశం, నీ దేశం ఏంటి? అక్కడేదో ఆ దేశంలో వాళ్ళు చూసుకుంటారు. మరి మనది భారతదేశంలో మన పక్కనున్న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఈ సంవత్సరము ఏప్రిల్ నెల మొదలుకొని ఇప్పటి వరకు కూడా భయంకరంగా అక్కడ హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఏమండి, ఆడబిడ్డలను వస్త్రాలు కూడా విప్పేసి నడిపించినటువంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో ద్వారా బయటకు వచ్చాయి. ఏం మాట్లాడలేదే మన భారతదేశంలో. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న ఏమండి వారే ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా. అందుకే రక్షణ ఎవరికి అవసరం చెప్పండి? అందరికీ అవసరం. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించటానికి ఏమండి ఆయన వచ్చాడు. ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఈ లోకానికి వచ్చిన రోజు దేని నుండి రక్షించటానికి చెప్పండి? దేని నుండి? పాపము నుండి, అవిధేయత నుండి ప్రతి మనిషిని కూడా కాపాడి ఆ పాపము నుంచి విడుదలనిచ్చి పవిత్రపరిచి వారికి సద్బోధ చేసి జ్ఞానోదయం కలిగించి పరలోకానికి నడిపించటానికి, ఆ పాపానికి రావలసిన శిక్షను తాను భరించి ప్రజలందరి కొరకు కూడా తన పవిత్రమైన రక్తాన్ని కార్చి ఆ శిక్షను తాను భరించి ఈ లోకములో జీవించటానికి వచ్చాడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమండి, ఏ పాపము నుండైతే విడుదల చేయటానికి ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చారో ఆ రోజు క్రిస్మస్ అయితే, ఆ క్రిస్మస్ రోజున ఏ పాపం అయితే లేకుండా చేయటానికి ప్రభువారు వచ్చారో ఆ పాపాన్ని చేస్తూ పండగ చేయటం న్యాయమా చెప్పండి రా? న్యాయమా? త్రాగుతూ, తూలుతూ, తినుచు, త్రాగుచు, డాన్సులు వేస్తూ ఏమండి పండగ చేయటం న్యాయమా అని అడుగుతున్నాడు దేవుడు. యోబు గ్రంథంలో అంటాడు, వారు తమ పిల్లలకు ఏమి నేర్పుతారని ఉంది. ఏమండి, యోబు గ్రంథంలో అనుకుంటున్నాను ఒక మంచి మాట, ఇంతకుముందు మీకు చదివి వినిపించాను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది ప్రజలందరినీ పాపం నుండి రక్షించటానికైతే. ఈ రక్షణ లేకపోతే మనిషి భయంకరమైనటువంటి నరకాగ్నికి వెళ్ళిపోతాడు అని దేవుడు సెలవిచ్చి, సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లలు, తన కన్న పిల్లలు ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదు, నిత్యనాశనానికి వెళ్ళిపోకూడదు, అపవాది చేతుల నుంచి బయటికి రావాలి, ఈ మాయలో నుంచి బయటికి రావాలి, ప్రతి ఒక్కరూ కూడా పవిత్రపరచబడాలని చెప్పి ఆయన తానే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు కూడా తన పవిత్ర రక్తాన్ని కారిస్తే, ఏ పాపమైతే మనిషిని పట్టి పీడించి దేవునికి దూరం చేస్తుందో,
అన్యాయం, అక్రమం, వ్యభిచారం, అసూయ, లంచగొండితనం, ఇలా ఎన్ని ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వాడికి ఎంత స్వేచ్ఛ వస్తుందో తెలుసా? వ్యభిచారం నుండి విడుదల, జారత్వం నుండి విడుదల, అన్యాయము నుండి విడుదల, మోహపు చూపు నుంచి విడుదల. ఏమండి, ఈరోజు దేశం పాడైపోతుంది, బిడ్డలు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు అని చెప్పుకుంటున్నారు మేధావులరా. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఆ పాపిష్టి బ్రతుకు నుంచి విడుదల చేసి పరిశుద్ధులుగా నీ బిడ్డలను మార్చడం కొరకే. అందుకే బైబిల్ ప్రకటిస్తున్నాం, అందుకే సువార్తను ప్రకటిస్తున్నారు, అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే తాగేవాడు తాగడం మానేస్తాడు, అది మార్పు. వ్యభిచరించడం మానేస్తాడు, లంచాలు తీసుకునేవాడు తీసుకోవడం మానేస్తాడు. ఎందుకంటే నా ప్రభువు చెప్పింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ అనేది పొరుగు వారికి ఏం చేయదు? కీడు చేయదు, అన్యాయం చేయదు, అక్రమం చేయదు. అధికారులను, పెద్దలను గౌరవించమని చెబుతుంది, తల్లిదండ్రులను ప్రేమించమని చెబుతుంది, ఆదరించమని చెబుతుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి మనిషి సేవా దృక్పథం కలిగిన వాడే పరిశుద్ధ జీవితంతో సమాజ నిర్మాణానికి పాటుపడే విధంగా తన జీవితాన్ని మలుచుకుంటూ ఉంటాడు అనటానికి ఎంతోమంది మిషనరీస్ యొక్క చరిత్ర మనకు కనబడుతుంది ప్రియులరా. ఇది తెలియక చాలామంది ప్రియమైన దేవుని పిల్లరా యేసు ప్రభు వారిని అపార్థం చేసుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో అలాంటి ప్రభు అయినటువంటి యేసు వారు ఈ లోకానికి పాపము నుంచి విడుదల చేయటానికి ఈ లోకానికి వస్తే అదే పాపాన్ని అంటించుకుని కొంతమంది, అందరి గురించి నేను మాట్లాడలేదండి, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. యోబు గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనం చెట్టు చివరిలో అయినాం. 11 నుంచి చదువుదాం. వారు తమ పిల్లలను మందలుగా బయటకు పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. ఏం చేస్తారట పిల్లలు? నటన. మందలుగా వెళ్తారట, నటన చేస్తారట. ఏమంటే తంబుర, స్వరమండలం పట్టుకుని, అంటే వాయిద్యాలు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఏమండి యవ్వనస్తులైన వారు ఏం చేస్తున్నారు? సినిమా పాటలకు సంబంధించిన డాన్సులు నేర్చుకుని ట్యూనింగ్ ఒకటే, ఏమండి పదాలు ఒకటే మార్పు, ట్యూనింగ్ ఒకటే, స్టెప్పులు ఒకటే, రకరకాల భంగిమలలో మీరు చూడండి. ఆ సినిమా పాటల స్టెప్పులకి, ఆ మ్యూజిక్లకి ఏమండి దీనికి ఏ తేడా ఉండదు. పెట్టుకుని ఆనందపడుతూ ఎవరు పుట్టారని చెప్తున్నారు? ఏమండి రక్షకుడు పుట్టాడని చెప్తున్నాడు. వీళ్ళకి రక్షణ ఉందా? చెప్పండి ఇప్పుడు నాకు, వీళ్ళకి రక్షణ ఉందా? రక్షణ ఉన్నవారైతే యవ్వన దశలోకి వచ్చి ప్రభువు కొరకు నక్షత్రాల్లాగా వెలిగిన ఒక మరియమ్మ గారిలాగా బ్రతుకుతారు, ఒక ఎస్తేరమ్మలాగా బ్రతుకుతారు, ఒక యేసేపులాగా బ్రతుకుతారు, ఒక దావీదులాగా బ్రతుకుతారు, ఒక దానియేలు గారిలాగా బ్రతుకుతారు. మారు మనసు పొంది రక్షణానుభవంలోకి వచ్చిన వారి యొక్క జీవితాలు ఏమంటే చరిత్రలో మనకి భక్తుల యొక్క చరిత్రలే కాదు, ఈనాటి తరంలో కూడా అనేక మంది దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని చూసి బ్రతకాల్సినటువంటి యవ్వన బిడ్డలు ఈరోజు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారో చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, మీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారేంటి? ప్రభువును రక్షకుడుగా అంగీకరించుకోకుండా రక్షకుడు పుట్టాడని చెప్పేసి డాన్స్లు వేస్తూ తిరిగితే నువ్వు క్రిస్మస్ పండుగలో నువ్వు ఆనందపడితే దేవునికి మహిమని అనుకుంటున్నారా? చిన్న పిల్లలండి, 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ముద్దుగా ఉంటారు. వారి చేత మనం అభినయ గీతాలు పాడించి చేస్తే తప్పేమీ కాదు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే చాలా ఘోరాతి ఘోరంగా జరుగుతుంది. ఇంకా కంటత వాక్యాలు చెప్పించే క్రమంలో కూడా నవ్వుతున్నారు. నవ్వటం ఏంటి అసలు? ఏమండి కంటత వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం కదా. దేవుని వాక్యాన్ని వారికి చెప్పేటువంటి క్రమంలో పరిశుద్ధత పాటించాలి, చెప్పించే క్రమంలో కూడా పరిశుద్ధత పాటించాలి.
నేర్చుకుందాం. కొన్ని కొన్ని మత విశ్వాసాలకు సంబంధించినటువంటి బిడ్డలు నేను కొన్ని చోట్ల చూశాను. వారు వారికి నమ్మినటువంటి గ్రంథాలను పఠించేటువంటి క్రమం చూస్తుంటే ఆశ్చర్యపోతాం. పళ్ళు పోకుండా అలాగే కూర్చొని గంటల తరబడి ఏమండి వల్లిస్తూ ఉంటూ ఉంటారు ఒక క్రమమైన పద్ధతిలో. మరి మనకేంటి? ఎవరు చెప్పారు అలాగా? అంటే నువ్వు ఆనందం పడటం కొరకు, క్రిస్మస్ పండుగ రోజున ఆనందపడటం కొరకు వాక్యాన్ని ఎలా చెప్పినా పర్లేదు అనా మన ఉద్దేశం? వద్దు ప్రియులారా, క్రమపరుచుకుందాం, ఖండిత వాక్యాలు చెప్పిద్దాం. చక్కగా నా చిన్నతనంలో నుండి మా పెద్దలు మిషనరీస్ యొక్క లైఫ్ను వారు స్టడీ చేసి వారి జీవిత విధానాలను అవలంబించి వారితో పాటు సువార్త సేవలో పాల్గొని భక్తి ఇలా చేయాలని చెప్పి నేర్చుకునేవారు. సమాజానికి ప్రభువును ప్రకటించడానికి వాళ్ళు ఏం చేసేవారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని చిన్న చిన్న నాటికలు వేయించేవారు. చిన్న నాటికలు వేయించేవారు. యేసేపు గారు ఇలా, మరియమ్మ గారు ఇలా, వీళ్ళు ఇలాగా అని చెప్పి యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయో అవి చూపించడానికి వారు ప్రయత్నం చేసి, ఆ రోజుల్లో ఈ మీడియా లేదుగా, ఈ సినిమాలు, ఈ పనికిమాలిన ఈ చెత్త ఆ రోజుల్లో లేదుగా. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి చూపించాలంటే ఇదిగో ఈ విధంగా ఆ రోజు జరిగిందని చెప్పడానికి చిన్నగా వారు ఏం చేసేవారంటే ఆ వేషాలు వేసి, వేషధారణ వేసి అందులో ఒక భావాన్ని ప్రజలకు అందించేలాగా మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్ళి వేయించి చెప్పి సువార్త చెప్పేవారు. క్రమంగా ఉండేది, చాలా చక్కగా ఉండేది. ఏమండి చాలా చక్కగా అవి వేసి సువార్త చెప్పేవారు. ఆ రోజు ఇలా జరిగిందా, ఇంత బాధపడ్డారా వాళ్ళు, లోకరక్షకుడిని లోకానికి అందించడం కొరకు మరియమ్మ గారు, యేసేపు గారు ఇంత బాధపడ్డారా, ఇంతమంది పసిబిడ్డలు బలైపోయారా, నక్షత్రం ఇలా వచ్చిందా, లోకానికి మరి లోకరక్షకుడిని చూపించడానికి నక్షత్రం ఇలా వచ్చింది అని చెప్పటం కొరకు ఆ రోజుల్లో ప్రియమైన దేవుని పిల్లరా అలా చక్కగా ఒక క్రమమైన పద్ధతిలో నేర్పించి ఏమంటే ఒక మనిషిని ప్రభు దగ్గరికి నడిపించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయ్యాయి. రాను రాను ఏమైపోయిందో తెలుసా? బెత్లెహేములో సందడైపోయింది. పాటలన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి రా. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో నిజంగా ఉందా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి బెత్లెహేములో పుట్టినప్పుడు బెత్లెహేములో సందడి ఉందా? లేదో. రోదన, ఏడ్పు, కన్నీళ్ళు, బాధ, శ్రమలు. ఎవరు చెప్పారయ్యా మీకు ఇలాగా? ఎవరు చెప్పారు? మరియమ్మ గారు పడిన బాధ మీకు తెలీదా? యేసేపు గారు మరియమ్మ గారు కలిసి ఆ పసిబిడ్డను తీసుకున్న కన్నప్పుడే ఆ పొత్తిగుడ్డలతో ఆ యొక్క పశువుల పాకలో పరుగుండ పెడితే సందడ నీకది సందడా? ఎక్కడుంది సందడి? 2 సంవత్సరాల నిన్న పసిబిడ్డలందరినీ కూడా నరికేయమని చంపేయమని చెప్పి రాజు ఆజ్ఞ ఇస్తే ఆ ముక్కు పచ్చలారని పసిబిడ్డను పట్టుకుని ఆ రాజాగ్రహానికి గురికాకోకుండా ఆ బెత్లెహేము నుండి ఈజిప్టు దేశానికి ప్రయాణమై అర్ధరాత్రి అనక ప్రయాణమై వెళ్ళిపోయిన ఆ మహానుభావులు సందడిగా వెళ్ళారా? చెప్పండి ప్రియులరా, ఎంత బాధ. అదే రోజు కొన్ని వేల మంది పిల్లలు యెరూషలేము ఆ బెత్లెహేము చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా 2 సంవత్సరాల నిండిన పిల్లలందరినీ కూడా ఏం చేశారు? చంపేశారు. సందడి అంటావేంటి నువ్వు? రక్షకుడు ఈ లోకానికి వచ్చిన రోజు సందడి లేదు. మనకు సందడే, మనకు ఆనందమే, ప్రజలందరికీ ఆనందమే. కానీ ఆ రోజు మాత్రం అక్కడ సందడి లేదు. మన కొరకు పుట్టాడనే వార్త మనకు తెలిసి ఈ సువార్త మన దగ్గరకు వచ్చాక మనకు ఆనందం. మనం రక్షింపబడితే సంతోషిద్దాం. సియోను నివాసులారా ఆనందించుడి, ఎందుకంటే నేను మీ మధ్యకు వచ్చి నేనేం చేస్తాను? నివాసము చేస్తానని జకర్యా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. ఆయన వస్తే ఆనందమే. ఎందుకో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. పాపము నుంచి నాకు విడుదల వచ్చింది, అది ఆనందం. ప్రియులారా, పాటలు పాడటం, దేవుణ్ణి స్తుతించటం మంచిది. కాకపోతే
అర్థవంతమైనటువంటి పాటలను కూడా అర్ధరహితంగా చేసి ఈరోజు పండుగ పేరుతో పాపానికి నడిపిస్తున్నటువంటి వేషధారణ క్రైస్తవ సమాజాన్ని చూసి లోకస్తులు ఏమండి బయట ఉన్నవారు హేళన చేస్తున్నారు. ఈరోజు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అపవిత్రపరిచే విధంగా మన పనులు ఉండకూడదు పిల్లారా, మన పనులు ఉండకూడదు. నక్షత్రాన్ని పెట్టుకుని ఆనందిద్దాం, తప్పు కాదు. ఆ నక్షత్రం యొక్క విలువేంటో, ఆ నక్షత్రం ఎందుకు వచ్చిందో ఈ సమాజానికి సువార్త రూపంలో చాటి చెప్పాలి. మనం సాటి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ, ఆయన తీసుకొచ్చినటువంటి రక్షణ, ఈరోజు రక్షకులకే ఆయన రక్షకుడు. మండేల గారికి కావాలా వద్దా? జాతిపిత గారికి కావాలా వద్దా? చెప్పండి. ఏమండి మరి రక్షకులు అనేవారు యెఫ్తా గారికి, లేకపోతే మోషే గారికి, లేకపోతే పెద్దలైన వారికి అందరికీ కూడా రక్షణ కావాలా వద్దా? రక్షకులకే రక్షకుడైతే మరి మనకొద్దా? మనం ఏమన్నా చెప్పండి, అలాంటి వాళ్ళమా? అలాంటి పెద్ద మహానుభావులతో పోల్చదగిన వారు మనం ఏమన్నా కాదు. వాళ్ళకే రక్షకుడు అవసరమైనప్పుడు మరి మనకొద్దా? నాకొద్దా రక్షణ? నీకొద్దా రక్షణ? నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలుసా? మనము పాపం అనేటువంటి ప్రమాదంలో ఉన్నామని తెలుసా? అపవాది చేతుల్లో సంఖ్యలలో బందీలైమే ఉన్నామని తెలుసా? మనం నమ్మండి ప్రియులరా, ఈరోజు అందరూ కూడా పాపానికి బానిసలైపోయి ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ మీడియా, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత యవన బిడ్డలు మామూలుగా ఉండట్లేదు పిల్లలు, చాలా దారుణంగా. వారిని సపోర్ట్ చేస్తూ పెద్దలు కూడా అలాగే మారిపోతున్నారండి. నిన్న 2 రోజుల క్రితం ఒక యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే హెడ్ మాస్టర్ గారు దండించిన విద్యార్థులు దండించాడు హెడ్ మాస్టర్ గారు. ఆవిడ కూడా లేడీ హెడ్ మాస్టర్ గారే. ఏమండి ఉషారాణి గారు ఏదో పేరు రాశారు దాంట్లో కదా, విద్యార్థులను దండించిన హెడ్ మాస్టర్ గారు. అయితే ఏం జరిగింది? హెడ్ మాస్టర్ గారి మీదకి ఊరంతా వచ్చేసిందంట. హెడ్ మాస్టర్ గారి మీదకి మొత్తం పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసారు. మా పిల్లల్ని కొట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఏమండి నేను కొట్టలేదండి, మందలించాను అంటుంది ఆవిడ. మందలించొద్దా? పిల్లలు పొరపాటు చేస్తే మందలించొద్దా? ఏమండి పిల్లల్ని మందలిస్తే టీచర్ల మీదకు వెళ్ళిపోతున్న తల్లిదండ్రులారా, రేపు అదే పిల్లలు ఎలా మారుతారో తెలుసా? మొన్న నేను హైదరాబాదు ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బిలీవర్, ఆయన కార్ల కంపెనీలో సూపర్వైజర్ అనమాట. ఆయన బిలీవర్. ఆయన పరిచయం అయితే, అన్న ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అని మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న మాటలు వింటే నాకు చాలా బాధేసింది. అన్న, ఈ జంట నగరాలు సొదొమ గుమర్రా పట్టణాలను మించిపోయాయి అన్న అన్నాడు. ఏంటన్నా అంత మాట అన్నారు అంటే, 99.9% యవ్వన బిడ్డలు వ్యభిచారం, డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు అన్నాడు. ఆ 1% కూడా ఎవర్రా అంటే, భయభక్తుల్లో తల్లిదండ్రులు పెంచుకుంటూ ముందుకెళ్ళినా వెనక్కెళ్ళినా సెల్ ఫోన్లు అన్నీ చెక్ చేసుకుంటూ అడుగడుగునా వారిని నిఘా పెట్టి కాపాడుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాంటి పేరెంట్స్ బిడ్డలు మాత్రమే పవిత్రంగా ఉన్నారు. కానీ మిగిలిన వారు ఎవ్వరూ కూడా అలా లేరన్నా. ఎందుకంటే నాకు అనేకమైనటువంటి ప్రాంతాలు మేము తిరుగుతూ ఉంటాం ఈ బిజినెస్ నిమిత్తం. అనేకమైన వారితో మాకు పరిచయాలు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ పబ్బులు, ఈ క్లబ్బులు, వీటన్నిటిలో కూడా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎడ్యుకేట్స్ అయినటువంటి పిల్లలటండి. చిన్న ఇంటికాడ చదువుకున్నప్పుడు పాకెట్ మనీకి 100 రూపాయలు 50 రూపాయలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు, ఆ టెక్లు, ఈ టెక్లు చదివిన తర్వాత ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత డబ్బులుకి కొదువు ఉండట్లేదు, డబ్బులు బాగా ఉంటున్నాయి. మనమే ఇక్కడ ఉంటున్నాం, వాళ్ళేమో అక్కడ ఉంటున్నారు, మా పిల్లలు బాగా ఉద్యోగం చేసుకుంటున్నారని పేరెంట్స్ అనుకుంటున్నారు. వీళ్ళు మాత్రం వచ్చిన డబ్బులతో ఎలా ఆనందపడాలా, జలసాలు చేయాలని శరీరాన్ని సుఖపెట్టుకునే కార్యక్రమాల్లో మునిగిపోయారటండి బాబు.
పబ్బులకి వెళుతూ, క్లబ్బులకి వెళుతూ, అమ్మాయిలు, అబ్బాయిలు. ఏమంటే ఆయన చెబుతుండే చాలా బాధేసింది ప్రియులారా. డ్రగ్స్ అట, డ్రగ్స్ అది కామన్ అయిపోయిందండి నాకు అక్కడ. కామన్ సిగరెట్ ఏంటి, స్త్రీలు అమ్మాయిలు అదే, అబ్బాయిలు కూడా అదే. ఏంటి, సిగరెట్లు తాగటం, డ్రగ్స్ అలవాటు చేసుకోవటం, ఇది కామన్. మళ్ళీ మామూలుగానే యథావిధిగా మళ్ళీ ఉదయాన్నే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోవటం, అఫీషియల్గా చక్కగా ఉండటం. పవిత్రత అనేది అసలు లేనే లేదండి. ఇకపోతే ఇంకా భయంకరంగా చెప్పాడు, జంతువులను పెంచుకుంటూ జంతువులతో కూడా వీళ్ళు ఏమండి లైంగిక కార్యక్రమాలు మొదలు పెట్టేశారండి. అలాంటి క్లబ్బులు కూడా వచ్చేసాయండి ఇక్కడ అని చెప్తున్నాను. నాకు చాలా భయం వేసిందండి. అమ్మో, యవన బిడ్డలారా జాగ్రత్త. మీరు వెళుతున్న ప్రాంతాలలో, మీరు చదువుకున్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణం కనబడుతూ ఉంటుందంటే ఉంటుంది. ఒక మంచి త్వరగా పరిగెత్తదు, కానీ ఒక చెడు మాత్రం త్వరగా పరిగెత్తుతుంది. జాగ్రత్త. వాక్యం వింటున్న నా తోటి సోదరులారా, పాపముతో నిండిపోయిన ఈ లోకములో ఆ పాపము నుంచి విడుదల చేయటానికి ఈ లోకానికి యేసుప్రభువు వస్తే ఆ రక్షణ మనకొద్దా? రక్షింపబడితే ఆ రక్షణను కాపాడుకోవటానికి నువ్వు ఎంతైనా కష్టపడాలి. ఇంకా రక్షణలోనికి రాకపోతే అర్జెంటుగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలను మనం ఒప్పుకొని దేవుని కొరకు బ్రతకటానికి ఆయన సన్నిధికి రాకపోతే రేపొద్దున మన జీవితం అంతా సర్వనాశనం అయిపోద్ది. లోకం ఇప్పుడు ఎలాగుందంటే చెడునే మంచిగా భావించి వెళ్ళిపోతున్నటువంటి రోజులు ఇవి. తాగనివాడు ఎవరండి అంటున్న రోజులు, తాగితే తప్పేంటండి అంటున్న రోజులు, తిరిగితే తప్పేంటండి అంటున్న రోజులు. ఇది ఫార్మాలిటీ అండి, ఇది ఫార్మాలిటీ అండి, కామన్ అండి ఇది అంటున్న రోజులు. సొదొమ గుమర్రాలను మించిపోతున్నటువంటి మరి పరిస్థితులు ఈరోజు రహస్యంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో బహిరంగ కూడా ఇవి వస్తాయి. జాగ్రత్త దేవుని పిల్లలరా, క్రైస్తవ సంఘమా, ఎట్లా ఉంటున్నాం మనం? మన కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి? రక్షకులకే రక్షకుడు అవసరమైతే ఈరోజు మనకుద్దా? ప్రతి వారిని మన యొక్క పాపము నుండి, ఎందుకంటే ఆయనకి పిచ్చ ప్రేమ మన మీద, ఎందుకంటే మనం ఎవ్వరం కూడా నరకానికి వెళ్ళిపోకూడదని ఆయన యొక్క ఉద్దేశం. ప్రియులారా, ప్రతి మనిషి బాగుపడాలి, విడుదల పొందాలి, ప్రతి మనిషి క్షేమంగా బ్రతకాలి. ప్రతి మనిషి ఈ భూమి మీదే కాదు, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత వారు వెళ్ళేటువంటి లోకం నేనున్న లోకమై ఉండాలి తప్ప నాశనానికి వెళ్ళిపోకూడదు అనుకుంటున్న ఆ మహాదేవుడు, ఆ కన్న తండ్రి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే ఎలా? పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, ముల్లోకాల మీద అధికారి అయినటువంటి ఆయన ఈ మంటి శరీరంతో ఈ మంటి లోకములకు వచ్చి ఈ మంటి దేహాన్ని ధరించుకుని నీకోసం నా కోసం ఏమండి భయంకరమైనటువంటి ఆ యొక్క పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు అంటే ఒకసారి ఆలోచించండి. ఆయన అంతగా తగ్గించుకున్నది ఎవరి కోసం అంటే నిన్ను నన్ను రక్షించటం కొరకే, నిన్ను నన్ను రక్షించడం కొరకే. ఈ రక్షణను మనం అనుభవించాలి, ఈ రక్షణను 10 మందికి కూడా పంచాలి. ప్రియులారా, 10 మందికి పంచాలి. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మనము ఈ లోకానికి ఆ రక్షణను మనం 10 మందికి అందించే జీవితాలుగా మన జీవితాలు నిలబెట్టుకోవాలి. ప్రియులారా, కుల పోరాటాలు, వర్గ పోరాటాలు, మత పోరాటాలు ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో దుష్టుడు ముంచి ఈరోజు చక్కగా ఒకే తండ్రి పిల్లలుగా బ్రతకవలసిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నిత్యనాశనానికి నడిపిస్తున్నటువంటి దినాలు. ప్రియులారా, దినాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? రక్షకుల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు రక్షకులకే కాదు అవసరం, మనందరికీ కూడా అవసరం. ఆరణ్యాల బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కావాలి. ఎందుకంటే ఎవరండి ఈ పాపానికి మందేసింది? ఎవరండి ఈ పాపం నుంచి విడుదల చేయటానికి తన ప్రాణాన్ని అర్పించింది, పరిశుద్ధంగా బ్రతికింది? ఈ చెంప మీద కొడితే మరో చెంప చూపించు అంటం మాత్రమే కాదు, చూపించాడు ఆయన. శత్రువులను ప్రేమించని చెప్పడమే కాదు, ఏమండి ఆయన కొడుతున్న వారిని, పొడుస్తున్న వారిని, బాధిస్తున్న వారిని సైతం ఆయన ప్రేమించి తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అన్న ఆ ప్రేమమూర్తిని అర్థం చేసుకోలేకపోతున్నామేంటి? ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకెంతకాలము పాపానికి బానిసై బ్రతుకుతావు? ఇంకా ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, సంస్కారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు నీకు, పదవులను ఇచ్చాడు. అన్నీ వచ్చిన తర్వాత ఆ దేవుడు ఉన్నాడో లేదో తెలియగానే నువ్వే నాకు దేవుడు అంటున్నాడు ఒక ఆయన.
ఎవరిని చూసి? మనిషిని చూసి. ఆ దేవుడు ఉన్నాడో లేడో తెలియదంట. ఎవరిని అంటున్నాడు? ఈ సమాజంలో మేలు చేసిన ఒక వ్యక్తిని చూసే నువ్వు దేవుడిగా భావిస్తున్నప్పుడు, కోటాను కోట్ల మంది ప్రజలందరినీ పుట్టించి నీ కొరకు ఆయన ఇన్ని సదుపాయాలు కలిగించటానికి ఎంతోమంది రక్షకులను పంపించి, నాయకులను పంపించి, ఎంతో శ్రమ పడుతున్నటువంటి ఆయనను ఎరగకుండా తృణీకరిస్తావా? సబబాది కాదు కదా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. అందుకే ఈ రాత్రి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. ఎక్కడున్నారు పాపులు? అంగారగ్రహంలో కాదు, చంద్రమండలం మీద కాదు. ఎక్కడున్నారు పాపులు? భూమండలం మీదే. ఎందరున్నారు? అందరూ. మరందరికీ కూడా ఆయన అవసరం అంటే అవునందరికీ అవసరమే. ప్రియ సోదరీమణులారా, ఆయన రక్షణ సువార్త విన్న తర్వాత మీ జీవితాల్లోకి ఆయన ఆహ్వానిస్తే మీకు సాతాను నుంచి విడుదల వస్తుంది, పాపము నుంచి విడుదల వస్తుంది. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన జీవితం నీకు దేవుడు బహుమానంగా ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మీలోకి ఆయన వస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. శాంతి సమాధానంతో తొలదూగుతారు. అన్నీ ఉన్న శాంతి లేని వారు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఏమీ లేకపోయినా ప్రభువు నాకుంటే చాలు అని సంతోషంగా బ్రతికే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, విడిచిపెట్టండి. ఎవరు చూడట్లేదు కదా అని పాపానికి బానిసగా బ్రతకండి. పాపం నిన్ను చంపేవారు కదా వదలదు, నిత్యనాశనానికి తీసుకెళ్లేవారు కదా వదలదు. అందుకే అపవాదిని తన సిలువ రక్తము చేత, ఆ సిలువ త్యాగము చేత, సిలువలో ఆయన త్రొక్కి వాడి చేతుల నుంచి మనకు విడుదలనిచ్చాడు. వాడి చేతుల నుంచి విడుదలనిచ్చాడు. ప్రభువుని నమ్మితే ప్రియులరా, ప్రభువుని నిజంగా నమ్మితే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ప్రియులరా, వేషధారణగా మనం ఉండొద్దు. లోకాన్ని చూసి మోసపోకుండా ప్రియులరా, యేసు ప్రభు వారి దగ్గరకు రావటం అంటే మనం పరలోకాన్ని సంపాదించుకోవడానికి వస్తున్నాం. మనం పరలోకం ఇస్తానన్నాడు, ఆయన శాంతిని ఇస్తానన్నాడు. ఈ లోకంలో స్వస్థతలు, ఈ లోకంలో మేలులు ఇవన్నీ పెట్టుకుని అసలైన పాపక్షమాపణ పక్కన పెట్టేస్తున్నాం. వద్దు ప్రియులారా, ఆయన రక్షకులకే రక్షకుడు. నమ్మితే గనుక నీకు రక్షణ కావాలా? నరకాన్ని నుంచి తప్పించబడాలా? అందుకే ఈరోజు వచ్చాడైనా. అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు, ఈ లోకానికి వచ్చిన రోజును ఏ రోజుని మనం చూసుకుంటున్నాం? క్రిస్మస్ అని చెప్పుకుంటున్నామే, అందుకు వచ్చాడైనా. ఆ పాపమును కూడా పోగొట్టుకోకుండా నువ్వు ఇంకా పాపంతోనే చెలగాటమాడుతూ బ్రతుకుతూ ఉంటే ఏంటి ప్రయోజనం? నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం నువ్వు మారు మనసు పొందిన రోజే. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్వం ద్వారా పాపాలు కడుక్కొని దాని నుంచి నువ్వు దూరంగా, ఆ బానిస బ్రతుకు నుంచి దూరంగా దేవునికి దగ్గరై నువ్వు బ్రతికితే సంతోషపడతాడు దేవుడు. కానీ ఈరోజు దానికి తగిన జీవితాలు కనబట్టలేదు. మందిరాలకు వెళ్తున్న వారిలో ఎక్కువ మంది మరలా విడిచిపెట్టినటువంటి ఆ పాపిష్టి బ్రతుకు బానిసలైపోతున్నారు. అందుకే లోకంలో ఉన్నవారు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. వద్దు ప్రియులరా, వద్దు. ఈ రాత్రి వాక్యం విన్న నాతోటి సోదరిమణులారా, ఎంత గంభీరంగా దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఏ పాపము నుంచి అయితే విడుదలనిచ్చి నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడో, ఆ పాపం నుంచి మనము విడుదల కోరుకోవాలని ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎన్నో క్రిస్మస్లు మనం చూస్తున్నాం. ప్రతి క్రిస్మస్ అలాగే వెళ్ళిపోతుంది. పండుగ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందాక అయ్యగారు చెప్పారు, డిసెంబర్ 1 వెలిగిస్తామంట, 31 తీసేస్తామంట. ఓకే, వెలిగించి 31 తీసేయండి, జనవరి 1 నుంచి మీరు వెలగండి, అది ఆరిపోయింది, పర్వాలే. జనవరి 1 నుంచి మళ్ళా డిసెంబర్ 31 వరకు మీరు వెలగండి, ప్రభువులో వెలగండి, ప్రభు కొరకు బ్రతకండి, మీరు వెలగండి. అది ఆర్పేద్దాం, మళ్ళీ డిసెంబర్ 1 వెలిగించుకొని తప్పు కాదు. ఏమంటే తప్పు కాదు, పెట్టుకోండి. నేనే చెప్తున్నానుగా, పెట్టుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ప్రభువు యొక్క మరి రాకడను సూచించేటువంటి నక్షత్రం ఈ లోకంలో ఉద్భవించిందని చరిత్ర చెబుతున్న సాక్ష్యాలు శాస్త్రజ్ఞులు నిరూపించారు. అది సాక్ష్యం. అది ప్రియ దేవుని పిల్లరా,
ఈ మాటలు విన్న మీరందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశాన్ని మనం విన్నాం. రక్షకులకే రక్షకుడైతే నీకు నాకు వద్దా అని ఒక ప్రశ్న మనలోకి వచ్చింది. కావలిస్తే ఆయన ఆహ్వానించండి, నిజ క్రిస్మస్ చేసుకోండి. కావలిస్తే ఆయన ఆహ్వానించండి. ఇందులో బలవంతం అంటే ఏమీ లేదు, బలవంతం అంటే ఏమీ లేదు. ఆయన మాత్రం అందరికీ కూడా తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి వచ్చాడు. నిరుపేదగా బ్రతికాడు. నీకోసమే, నా కోసమే. పసిబాలుడు మొదలుకొని 33.5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏ సుఖాన్ని అయినా నోచుకోలేదు. ఎందుకయ్యా అంటే మీ మీద ప్రేమతోనైనా. రక్షకుడిగా ఉన్న నేనే నా సౌలభ్యాన్ని చూసుకుంటే ఎట్లాగా? అందుకే ఆద్యంతము కూడా మీకోసమే నేను బ్రతుకుతానని చెప్పి మన కోసం ఆయన బ్రతికినటువంటి మహానుభావుడు. నమ్ముదాం. ఆయనను నమ్మకంగా మన జీవితాల్లోనికి ఆహ్వానించి ఆయన కోసం బ్రతుకుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా రాత్రికాల సమయంలో మా ప్రియుల కుటుంబంలో మీరు చేసిన మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నైనా లోకానికి రక్షణ ఎందుకు కావాలి అనే ఒక ప్రశ్న మేము ఆలోచన చేయగలిగాం. లోకంలో రక్షణ తీసుకురావటానికి, బానిస బ్రతుకు నుంచి విడుదల ఇవ్వటానికి ఎంతోమంది రక్షకులు వచ్చినా నాయన పాపం అనేటువంటి బానిసత్వం నుంచి విడుదల చేసేవారు ఎవరు లేరు నాయన. ఈ పాపం అనేది ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. దాని నుంచి విడుదల ఇవ్వటానికి నైనా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. నాయన ఆ పాపమే మమ్మల్ని ఏలుతూ ఉంటే ఎంతో దౌర్భాగ్యులం తండ్రి. ఆయన వచ్చిన తర్వాత కూడా మేము ఆ పాపపు ఏలుబడిలో ఉండకూడదని, మాకు కూడా రక్షణ కావాలని, రక్షకుడికే రక్షకుడు అవసరమైతే ఆయన సామాన్యమైన మాకు రక్షకుడు మరింత అవసరమని మాకు నేర్పించి, ఆ ప్రభువు యొక్క త్యాగాన్ని మాకు నేర్పించి, ఆ ప్రభు పాదాల దగ్గరికి మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞతలు. వాక్యం వినని బిడ్డలందరినీ దీవించండి. ఇదిగోనైనా యవ్వన బిడ్డ కొద్ది రోజుల్లో చదువు నిమిత్తం దూరం మరి ఈ ప్రాంతానికి వెళ్ళబోతుండగా చక్కగానైనా అక్కడ భయభక్తులు కలిగి, వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన కలిగి, నైనా మరి విద్యార్థులతో మసలేటప్పుడు జాగ్రత్తగా ఉంటూ, తాను దేవుని బిడ్డగా తన యొక్క జీవితాన్ని కొనసాగించుకోవటానికి నీ కృప చూపించండి. పరాయి ప్రాంతంలో తన సాక్ష్యాన్ని కాపాడుకుని మరి తనకు తన జాతికి వన్నె తెచ్చిన యేసేపు వలె ఈ సహవాసంలో ఎదుగుతున్న యవన బిడ్డలు కూడా వారు జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుని వారు ఎక్కడున్నా తండ్రి సంఘానికి, వారి తల్లిదండ్రులకు, వారికి కూడా మేలుకరంగా, ముఖ్యంగా మీకు మహిమకరంగా బిడ్డలు జీవించడానికి శక్తినివ్వమని, జ్ఞానాన్ని ఇవ్వమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని, ఈ మంచులో కూడా ఎంతో చక్కగా కూర్చుని వాక్యం విన్నా నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని త్వరలో రాబోతున్న ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.